భారత్ క్రికెట్ అనగానే ఎక్కువగా వినపడే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ప్రస్తుత జట్టులో వీరిద్దరే సీనియర్ ఆటగాళ్లు. ఇండియా తరపున మ్యాచీలు ఆడుతున్నందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ లో బీసీసీఐ ఎక్కువ మొత్తం చెల్లిస్తున్న వీరికే అయినప్పటికీ వీరిద్దరూ ఈ ఏడాది వన్డే క్రికెట్ లో అత్యధిక డబ్బులు ఆర్జించిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా కుల్దీప్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాదిలో 30 మ్యాచ్లు ఆడిన కుల్దీప్ ₹1,80,00,000 ఫీజును ఆర్జించాడు. ఇక యువ ఓపెనర్ శుభన్ గిల్ 29 మ్యాచ్లు ఆడి ₹1.74 కోట్లు ఆర్జించి రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ ఏడాది వన్డేల ద్వారా అత్యధిక మ్యాచ్ ఫీజు అందుకున్న భారత ఆటగాళ్లను చూస్తే నెంబర్ 1 కుల్దీప్ యాదవ్ 1.8 కోట్లు, నెంబర్ 2 శుభన్ గిల్ 1.74 కోట్లు, నెంబర్ 3 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 1.62 కోట్లు, నెంబర్ 6 రవీంద్ర జడేజా 1.56 కోట్లు, నెంబర్ 7 మహమ్మద్ సిరాజ్ 1.50 కోట్లు, నెంబర్ 8 సూర్యకుమార్ యాదవ్ 1.26 కోట్లు, నెంబర్ 9 శ్రేయస్ అయ్యర్ 1.20 కోట్లు. ఇక 10వ స్థానానికి హార్దిక్ పాండ్యా 1.20 కోట్లు. బీసీసీఐ అధికారిక లెక్కల ప్రకారం భారత క్రికెటర్లకు ఒక్కో వన్డే ఆడినందుకు 6 లక్షలు మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు.